ఏం నన్ను ఓపెన్ చేస్తున్నావు? అండి ఇవి తింటే గర్భఫలం వస్తుందంటండి. ఆహా, బనానా, ఇంకొకటి ఏదో ఉంది, మన్ను. మన్ను మన్ను తింటే, అట్టిపండు తింటే గర్భం వస్తుందా? ఇంకా దేవుడు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు, వైద్యం ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తును స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలు అవుతారనేటువంటి అద్భుతమైనటువంటి ధన్యత దేవుడిచ్చాడు. పిల్లలు అడిగినప్పుడు దేవుడు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు ఈ అరటిపండు, మన్ను తింటే పిల్లలు పుడతారు, లేకపోతే ఏదో జరుగుతుంది అనడం అనేది బైబిల్ వాక్య విరుద్ధం. లేఖనం ఏం సెలవిస్తుందంటే, రోగి అయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు దేవుడు స్వస్థపరుస్తాడని. స్థానిక సంఘమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు విని జవాబిస్తాడు. ఇలాంటి వాటిని మనము ఏమాత్రమును ప్రోత్సహించనక్కర్లేదు. మరొక మాట ఏంటో తెలుసా? దేవుడే స్వస్థపరచువాడు. ఆయనకు మొర్రపెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇన్ని గొప్ప మాటలు ఉండగా మన్ను, అరటిపండు, ఇంకా ఏదేదో చేయటం అనేది వాక్య విరుద్ధం. అలా చేయటానికి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించొద్దు. గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం. ఆయన ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా ఆయన అధీనంలో ఉన్నాయి. ఈ పండు తినడం ద్వారా, ఈ మన్ను తినడం ద్వారా ఏమీ జరగదు.